అందరికీ నమస్తే అండి. విశాఖ సాగర తీరం చరిత్రలో నిలిచిపోయే విధంగా జూన్ 21 ఉండబోతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ బీచ్ రోడ్ వేదిక కానుంది. 23 కిలోమీటర్ల మేర 3 లక్షల మందికి పైగా జనాభా ప్రత్యక్షంగా యోగా చేయడంలో పాల్గొనబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి రానున్నారు. అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రస్తుతం మనం వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్నాం. విశాఖ నగర ఖ్యాతిని ఈ యోగా దినోత్సవం ఎలా చేంజ్ చేయబోతోంది వంటి అంశాలను ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం వైజాగ్ బీచ్లో అంటే ఇసుక తిన్నెలపై కూడా ఏ రకమైన ఏర్పాట్లు చేశారో ముఖ్యంగా యోగా చేయడానికి అనేది. ఇక్కడ యోగా అనేది అందరికీ ఆరోగ్యం అనేటువంటి థీమ్తో చేస్తున్న కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా యోగాకి నరేంద్ర మోదీ గారు గుర్తింపు తీసుకువచ్చారు. 2015లో యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఫస్ట్ టైం డిక్లేర్ చేశారు. ఇవాళ 2025 సంవత్సరం అంటే 11వ యోగా దినోత్సవం ఏ విధంగా జరగబోతోంది అనేది ప్రతి ఒక్కరి ఆసక్తి ఉంటుంది. ఏర్పాట్లను ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం సాగర తీరంలో వైజాగ్ బీచ్ వెంబడి చూసినట్లయితే యుద్ధ నౌకలు వరుసగా ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం 11 యుద్ధ నౌకలు ఉన్నాయి. విశాఖ నగరం అంటే నౌకాదళానికి కీలక స్థావరం. ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కూడా. ఇటువంటి చోట నౌకాదళ సిబ్బంది మనం చూస్తున్న ఈ 11 యుద్ధ నౌకల నుంచి యోగాసనాలు వేయబోతున్నారు. ఇక వైజాగ్ బీచ్లో జరిగినటువంటి ఏర్పాట్లను మనం గమనించినట్లయితే ఇసుక తిన్నెల మీద రేపటి రోజున వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మ్యాట్స్ని ఇక్కడ గమనించగలుగుతున్నాం. అత్యద్భుతంగా ఉండబోతోంది. ఎందుకంటే వైజాగ్ బీచ్ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ప్రశాంత తీరంలో ఇవాళ యోగా దినోత్సవాన్ని ఇంత అద్భుతంగా ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా అభినందనీయంగా ఉండబోతున్నాయి. ఒక సరికొత్త రికార్డునే కాదు, చరిత్రను కూడా విశాఖ నగరం సృష్టించబోతోందని చెప్పాలి. ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం యోగాసనాలు వేసేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. సుమారు గంట సమయం పాటు యోగాసనాలు వేస్తారు. దీనికి సంబంధించి లక్షల మంది ప్రజలు ఈ యోగాసనాల కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన రికార్డు దిశగా నిర్వహిస్తున్న కార్యక్రమంగా చెప్పొచ్చు. ప్రపంచం అంతటికీ కూడా విశాఖ నగరాన్ని అద్భుతంగా పరిచయం చేసే ఈవెంట్ ఇది.